పూర్వం బృందావన ప్రజలు వర్షం కోసం ఇంద్రుణ్ణి పూజించేవారు. అయితే కృష్ణుడు వారికి ప్రకృతి ప్రాముఖ్యతను వివరిస్తూ మనకు పచ్చికను, పశువులకు ఆహారాన్ని ఇచ్చే గోవర్ధన పర్వతాన్ని పూజించమని చెబుతాడు. ఇంద్రుని ఆగ్రహం. తన పూజ ఆగిపోయిందని తెలుసుకున్న ఇంద్రుడు తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు. బృందావనాన్ని ముంచెత్తడానికి భయంకరమైన రాళ్ల వర్షాన్ని, తుఫానును పంపిస్తాడు. భయపడిపోతున్న ప్రజలను చూసి కృష్ణుడు నవ్వి భయం వద్దు అని అభయమిస్తాడు. పర్వతాన్ని ఎత్తడం. కృష్ణుడు తన ఎడమచేతి చిటికెన వేలుతో భారీ గోవర్ధన పర్వతాన్ని ఒకే ఒక ఊపుతో పైకి లేపుతాడు. ఆ పర్వతం కింద బృందావన ప్రజలందరూ వారి పశువులతో సహా 7 రోజుల పాటు సురక్షితంగా ఆశ్రయం పొందుతారు. చివరకు ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని కృష్ణుడి శరణు వేడుతాడు. అప్పటి నుండి కృష్ణుడికి గోవర్ధనధారి అనే పేరు వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధే రాధే.